మోడల్ కోడ్ అమల్లో ఉంది. కాకినాడ జిల్లాలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నానని కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ జె నివాస్ అన్నారు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టిన జె నివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తన ముందు ఓ ఛాలెంజ్ ఉందని, రాబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నానన్నారు. నామినేషన్ల ప్రక్రియ దగ్గర నుంచి పోటీలో నిలబడే అభ్యర్థులకు అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్గా చార్జ్ తీసుకున్నాను అండ్ మోడల్ కోడ్ అమల్లో ఉంది. సో ఎలక్షన్స్ని ప్రశాంత వాతావరణంలో ఒక పక్క పబ్లిక్కి ఫెసిలిటేట్ చేస్తూ, అదే రకంగా క్యాండిడేట్స్ వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్, వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ అవన్నీ కూడా ఇస్తూ ఎలక్షన్స్ని అంటే పీస్ఫుల్గా కండక్ట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. How the election has to be conducted in the constituency is very clearly mandated out in terms of nomination process nunchi kavachu, election conduction process la kavachu, how the ఏ రకంగా ప్రచారాలు చేసుకోవాలి, ఏ రకంగా ఏ మాధ్యాలు వాడుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయన్నమాట. సో దాంట్లో లోపడి ఎవరెవరు చేస్తున్నారు దెన్ అది we will be mainly seeing anamata, and I hope if everyone follows that as per the guidelines cheste, I don't think there's going to be any let's say issue or of that sort. We are here to facilitate vachu idi gavachu enta smooth ga vallaku permissions vallaku unnatuvanti ee kotta vidhanalu explain cheyadam ivanni kuda oka pakka chestu, at the same time without affecting the public vallaku unnatuvanti rights ni affect cheyakunda that